3,000 మందికి ఇక ఏం బస్తాలు ఇవ్వాలి వాడు? అబ్బా 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 3,000 మంది. యూరియా దొరికితే బంగారం లెక్క కళ్ళకద్దుకుంటారు జనాలు, బంగారం దొరికినట్టు. నన్ను అడిగితే రైతాంగానికి ఓ తులం బంగారం కొన్నారు అని సంతోషం, ఒక యూరియా బస్సు దొరికితే వస్తాను. ఇంత పెద్ద ఎత్తున యూరియా సమస్య ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ తోని బీజేపీ మీద పడగాల్సి మీదేసి నీ సకమైన సంసారం అంటాను. నువ్వు సకమైన సంసారాన్ని ప్రజలు నమ్మాలి కదా. ఫస్ట్ నీకు నువ్వు డబ్బు కొట్టుకోవడం సరిపోదు, ప్రజలు నమ్మాలి. అవునా రేవంత్ రెడ్డి మంచోడేను, పరిపాలన మంచిగా చేస్తాను నమ్మాలి ప్రజలు. ఎవరన్నా నమ్ముతాడా? 21 నెలలుగా చూస్తున్నారు. ఏ పిఎస్సి సెంటర్ పోయినా తెలంగాణలో ఏడమైనా సరే మైకి పెడతాం మూతి ముందల. బండ బూతులు, అకారం లకారం బండ బూతులు తింటారు రైతాంగం. అసలు ఆ మాటలు అంటే ఉరేసుకొని చచ్చిపోవచ్చు ఎవడైనా సరే, అంత దుర్మార్గంగా తింటున్నారు ప్రజలు. అయినా సిగ్గుశేరం ఏం లేదు, అన్ని వదిలేసి బతారు కాంగ్రెస్ వాళ్ళు.